అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము పాలక్ పన్నీర్ చేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక కట్ట పాలక్ తీసుకున్నానండి. ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 200 గ్రామ్ ప్రిపేర్ చేస్తున్నానండి పన్నీరు. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ నేను పాలక్ బాయిల్ చేస్తున్నానండి. పాలక్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. పాలకు ఇలా కవర్ పెట్టి నెక్స్ట్ తర్వాత పాలక్ అంతా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీరు, ఇది కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేస్తున్నాను. ఇలా కవర్ పెట్టేసి పైన పేస్ట్లా చేసి చూడండి, ఇలా పైన పేస్ట్లా పట్టుకోవాలండి. ఇలా రావాలి స్మూత్గా. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీ లీఫ్ యాడ్ చేస్తున్నానండి. అది నెక్స్ట్ రెడ్ చిల్లీ, కర్రీ లిప్స్, రెడ్ చిల్లీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్, ఇప్పుడు నేను గార్లిక్ జింజర్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. గార్లిక్ జింజర్ పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి ఇదంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను పాలక్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ పాలక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పాలక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పాలక్ అంతా కూడా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ మసాలా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొరియండర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కస్తూరి మేతి కొంచెం వేస్తున్నానండి. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలిసేటట్టు మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేయండి. ఆయిల్ అంతా పైన సపరేట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ 2 మినిట్ తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు మరొకసారి అంతా నీట్గా మిక్స్ చేసుకొని 100 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఇదంతా కూడా మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం బటర్ యాడ్ చేస్తున్నానండి. బటర్ తర్వాత ఇదంతా కూడా మరొకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. 200 గ్రామ్ పన్నీర్ ఉంటుంది. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా పన్నీర్ అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతుంది కదండి. ఆల్మోస్ట్ పాలక్ పన్నీర్ రెడీ అండి. పాలక్ పన్నీరు చపాతీ లేక్ కానీ, రోటీ లేక్ కానీ, బటర్ నాన్ లేక్ కానీ చాలా బాగుంటుందండి. చూడండి, సో పాలక్ పన్నీర్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ అండి, వెల్కమ్.